ఇవాళ మరోసారి ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో భేటీ కానున్నారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబుతో పాటు రేవంత్ రెడ్డి కూడా ఈ సమావేశాల్లో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు కాసేపట్లో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి ఢిల్లీకి చేరుకోనున్నారు. అనంతరం ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ షాయిదా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో 2 రోజుల పాటు ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్తున్నారు. ఆయన ఈరోజు మరి కాసేపట్లో బయలుదేరి 11:40 సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి చేరుకుంటారు. దాని తర్వాత కూడా ఈ రోజు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అవుతారు. ఈ భేటీలో కూడా రాష్ట్రానికి సంబంధించిన పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు తాజా రాజకీయ అంశాలపైన కూడా అమిత్ షాతో చర్చించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో జన్పత్లో సీఎం నివాసంలో నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వికే సరస్వత్తో సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా భేటీ అవుతారు. తర్వాత ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఢిల్లీ మెట్రో ఎండీతో కూడా సీఎం సమావేశం అవుతారు. ముఖ్యమంత్రి నివాసంలో కూడా మెట్రో ఎండీ సీఎంతో భేటీ అవుతారు. అలాగే రాష్ట్రంలో ప్రవేశించిన మెట్రో రైలు ప్రాజెక్టు కూడా ఆయనతో సీఎం చంద్రబాబు నాయుడు చర్చిస్తారు. అలాగే ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు మూర్తి మార్గు 3లో పివి నరసింహారావు, దివంగత పివి నరసింహారావు ప్రధానమంత్రి ఆ సంస్థల సభలో కూడా ముఖ్యమంత్రి పాల్గొని అక్కడ ప్రసంగిస్తారు. తర్వాత ఈరోజు రాత్రి 7 గంటలకు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో కూడా సమావేశం అవుతారు. అలాగే రేపు ఉదయం 10 గంటలకు కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో కూడా సీఎం సమావేశం అవుతారు. అలాగే ప్రధానంగా చూసుకుంటే రేపు మధ్యాహ్నం కీలకమైన భేటీ చెప్పొచ్చింది. రేపు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కూడా జలశక్తి భవన్ లో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఒక కీలకమైన సమావేశం ఏర్పాటు చేశారు. 2 తెలుగు రాష్ట్రం మధ్య అంటే తెలంగాణ అలాగే ఏపీ రాష్ట్రం మధ్య నెలకొన్న నీటి వివాదాలు, నీటి ప్రాజెక్టు అంశాలపైన కూడా ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్రం నుంచి కూడా సీఎం చంద్రబాబు నాయుడు అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది సమాచారము. ఈ సమావేశంలో ప్రధానంగా బాలచర్ల ప్రాజెక్టు పైన కూడా తెలుగు రాష్ట్రాల సీఎం కూడా కేంద్ర మంత్రి చర్చలు చేసే అవకాశం ఉంది. సానుకూల సాయుధ్యతో కుదిర్చే విధంగా 2 తెలుగు రాష్ట్రం మధ్య నెలకొన్న నీటి వివాదాలపై కూడా ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు కావచ్చు, బాలచర్ల ప్రాజెక్టు కావచ్చు, ఇతర ప్రాజెక్టుగా నీటి పంపకాలపై కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ఒక కీలకమైన సమావేశం అని చెప్పుకోవచ్చు. అలాగే రేపు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా సీఎం చంద్రబాబు భేటీ అవుతారు. అలాగే రేపు రాత్రి సీఎం చంద్రబాబు అక్కడే బస చేస్తారు. ఎల్లుండి అంటే ఈ నెల 12 ఉదయం 9:30 గంటల ప్రాంతంలో సీఎం చంద్రబాబు ఢిల్లీ నుంచి బయలుదేరి అమరావతికి చేరుకుంటారు. షాయిదా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.